బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబినెట్ లోకి కొత్తగా తీసుకున్న ముగ్గురు మంత్రులకు కేటాయించిపోయే శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తును ముమ్మరం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ప్రస్తుతం ఇతర మంత్రులకు కేటాయించగా మిగిలిన ఎడ్యుకేషన్, హోమ్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, స్పోర్ట్స్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సీఎం దగ్గరే ఉన్నాయి. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ముగ్గురికి సీఎం వద్ద ఉన్న ఈ శాఖల్లోంచే కేటాయిస్తారని చర్చ జరిగింది. నిన్న ఢిల్లీలో మారిన పరిణామాలతో పాత మంత్రులకు చెందిన పలు శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. కేబినెట్ లో ఇటు మంత్రులకు కేటాయించబోయే శాఖలపై చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లో ఉన్న కొన్ని శాఖలను కూడా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ముందుగా ఆల్రెడీ నిర్ణయించిన శాఖల్లో మార్పులు ఉంటాయని కూడా తెలుస్తోంది. మార్పులకు కారణాలు ఏంటి, అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సటాస్, ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాభవన్లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, ఏదైతే ముగ్గురు మంత్రులకు అవకాశం కల్పించారో వారి ప్రమాణ స్వీకారం, మరోవైపు మంత్రులకు కేటాయించాల్సిన శాఖలు మరియు ఖాళీగా ఉన్న 3 శాఖలకు ఎవరికి అవకాశం కల్పించాలనే అంశాలపై కేసీ వేణుగోపాల్తో చర్చించారు. దాంతోపాటు పీసీసీ కార్యవర్గ కూర్పు, దానిలో ప్రధానంగా జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించి మాత్రమే నిన్న అధికారిక ప్రకటన విడుదల చేశారు. కానీ ఇటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు 4 లేదా 5 అవకాశం కల్పించే విధంగా కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎవరికి కేటాయించాలా అనే దానిపై మాత్రం ఇంకా సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి అధికారికంగా ఇంటర్నల్ గా కొంత వారికి సమాచారం అయితే ఇచ్చారు. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది చేయాల్సి ఉంది. కానీ దీనిలో పోటీ ఎక్కువ నేపథ్యంలో ఇంకా దానికి సంబంధించి ఈ రోజు లేదా రేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు భేటీ కాబోతున్నారు. ఈ రోజు ఖర్గేతో భేటీ అనంతరం సాయంత్రం ఈ రోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. మరోవైపు త్వరలో రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్తో చర్చించారు. మరోవైపు ఖర్గేతో కూడా ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించనున్నారు. కొంతమంది ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో అసంతృప్తులకు సంబంధించి కూడా చర్చ జరిగింది. ఈ రోజు కేసీ వేణుగోపాల్తో చర్చ జరిగిన నేపథ్యంలో ఈరోజు ఖర్గేతో కూడా చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కొంతమంది అలకబూని వారి అనుచర వర్గం సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ పైన, ఇటు ప్రభుత్వం పైన, అది కాంగ్రెస్ అధిష్టానం పైన కొంతమంది విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారిపై వారిని చర్చలు జరిపి వారితో చర్చలు సఫలీకృతమయ్యే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం తెలియజేసింది. దానిలో భాగంగా ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే ఎవరైతే అలకబూనారో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కొంతమంది సీనియర్ నేతలు ఎవరైతున్నారో వారందరినీ కూడా ఇంటర్నల్ గా కలిసి వారితో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మీ అందరికీ కూడా అవకాశం ఉంటుంది, దానికి సంబంధించి అధిష్టాన పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా పీసీసీ ప్రెసిడెంట్ కానీ, మరోవైపు కొంతమంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల కేసీ వేణుగోపాల్ కూడా వారితో ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. దానితో పాటు త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారి పనితీరు ఆధారంగా కూడా త్వరలో ఏదైతే ఖాళీ ఉన్న 3 పోస్టులు ఏవైతున్నాయో ఆ పోస్టులకు ఎంపిక ఉండబోతుందనేది కూడా ప్రధానంగా తెలుస్తూ ఉంది. మరోవైపు ఏదైతే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా ముగ్గురు కొత్తగా ఎన్నికైన నేపథ్యంలో ఎంపికైన నేపథ్యంలో వారందరూ కూడా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు సీఎం దగ్గరున్న విద్యాశాఖ, మరోవైపు హోమ్ మినిస్ట్రీ, మరికొన్ని ఖాళీలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ శాఖ, ఇటువంటి ఖాళీలు ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏ శాఖ ఆ ముగ్గురు మంత్రులకు ఇవ్వబోతున్నారు అంటే హోంమంత్రి పదవి ఎవరిని వరించబోతోంది, హోంమంత్రి పదవి ఇస్తారా, సీఎం దగ్గర ఉంచుకుంటారా, విద్యాశాఖ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే అంశాలపై కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎవరు సూటబుల్ అంటే ఈ ముగ్గురులోకి ఎవరికైనా హోమ్ మినిస్ట్రీ ఇస్తారా, లేదంటే అసలు మొత్తం రీషఫిల్ ఉంటుంది మంత్రివర్గ శాఖలు అనేవి కంప్లీట్గా మార్పులు చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అంటే ఈ రోజు నిన్న జరిగిన సమావేశాలు అంటే ఈరోజు ఖర్గేతో కూడా సమావేశం కాబోతున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అంటే మొత్తం మంత్రుల శాఖలన్నీ కూడా మార్పులు ఉంటాయా, లేకపోతే అవే కంటిన్యూ అవుతాయనేది కూడా చూడాల్సింది. కానీ కొంత సమాచారం అయితే అందుతుంది, మంత్రుల శాఖలు కూడా మార్పులు చేసే అవకాశం ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. గతంలో వారు శాఖల వారీగా వారికి ఇచ్చిన పనితీరు ఆధారంగా
కొంతమందికి అవే శాఖలు ఉండే అవకాశం ఉంటుంది, కొంతమంది శాఖలు మార్పులు చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. ఇక ఖాళీగా ఉన్న 3 శాఖలు ఏవైతే ఉన్నాయి, అంటే మొత్తం 6 శాఖలు భర్తీ చేయాల్సి ఉంది, 6 ఖాళీలను, కానీ 3 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారు. కాబట్టి మిగిలిన 3 ఖాళీలను ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఆ పనితీరు ఆధారంగా ఆయా నేతలకు ఈ 3 పోస్టులను ఖాళీలను వారికి కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఎవరిని వరించబోతున్నాయి ఆ 3 ఖాళీలు అనేది కూడా వేచి చూడాల్సింది. మొత్తంగా చూసుకుంటే కొంతమంది అసంతృప్తులు ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఇప్పటికే బుజ్జగించారు, కొంతమంది అలకబూనిన నేపథ్యంలో అనుచర వర్గం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. ఆ విమర్శలు చేయకుండా కట్టడి చేయాలనేది కూడా ఇప్పటికే కొంతమంది నేతలు సూచించారు. Right, thank you, Shiva.